దగ్గర రావద్దు. స్వైన్ ఫ్లూ గాని వచ్చిందా? Shut up. This is not the place for all these cheap sentiments. నిలబెట్టిన విమానాలు ఇంత లంకున్నావు రే బాబు. ఒరే రంగా కొద్ది హెల్ప్ చేయి. పట్టుకోండి. ఎవరి డాడీ వీళ్ళంతా? అదేంట్రా అలా అడుగుతావు? మన లక్ష్మణరావు అంకులు వీడు. మీరు ఉండండి. సీను, నేను రంగబాబుని. మన ఇద్దరు కలిసి 5వ క్లాస్ వరకు చదువుకున్నాం, గుర్తుందా? అవునా? 6వ క్లాస్ నుంచి చదువుకోలేదు. 5వ క్లాస్ నువ్వు ఫెయిల్ అయిపోయావు కదా. ఎవరి డాడీ వీడు? చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. రంగబాబురా, మన దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాడు. వెల్కమ్. చీఫ్ ఫెలోస్ నేను షేక్ అండ్ ఇవ్వను. నేను ఇస్తాను రా. రాగి అన్న అంటే నువ్వు ఉండదు, నీ జాబ్ ఉండదు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. డాడీ నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. లెట్స్ మూవ్. మరి లగేజీ వీడు పట్టుకొస్తాడు. బెంజ్ కార్ బుక్ చేయమని చేయలేదా? చేసావురా, ఇంకా డెలివరీ ఇవ్వలేదు. నేను ఈ కార్లో రాను. వెనకాల ఆటో వేసుకొచ్చండి. నువ్వు నోర్మై నాయనా, ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోరా ప్లీజ్. ఏయ్, డోర్ తీ. అమెరికా నుంచి వచ్చారు, డోర్ తీసుకోవడం కూడా రాదా? డ్రైవర్లు డోర్ తీయాలి, ఓనర్ లెక్కాలి. ఎలా? ఎక్కండి. రండి, రండి. నువ్వు ఇక్కడే ఆగరా. వై మామ్? దిష్టి తీయాలి. దిష్ట? ఊర్లో కడిగట్టారు కదా, ఊరికి ఏం కాకుండానండి. మామ్, ఏయ్, నేను దిష్టి తీస్తా అనేది ఊరికి కాదు, మా అబ్బాయికి. పట్రా. వాట్ ద హెల్ ఇస్ దిస్? నోకే అండి. ఏంటి? నా సెల్ గురించి అడిగారు కదా. దిస్ ఇస్ టూ మచ్. రెండు ఎందుకండి? దిష్కేగా ఒకటి చాలు. మామ్, బాబు చూడు. అమెరికా దిష్టి, పాకిస్తాన్ దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ డ్రైవర్ వాడి దిష్టి. ఎలా ఉందండి? వెరీ టేస్టీ. అయితే గుమ్మడి లైట్ ఇచ్చేద్దాం. ఉలై కాసులో. కర్మ కర్మ, ముందు నోట్లది ఉయ్యరా. పద. ఓ మై గాడ్, ఇట్స్ వెరీ వెరీ హాట్ ఇన్ హియర్. చాలా థ్యాంక్స్. నేను అన్నది బయట క్లైమేట్ గురించి. మమ్మీ ఎవరి? లక్ష్మణరావు అంకుల్ కూతురా. ఓహ్, దారం పేపులు బాబు, మీ పేరు చెప్పి కోటేసుకుంటాను. నేను ఇసిరింది నువ్వు వేసుకోవడం కాదు, ఉతకడానికి. అలాగా ఏమన్నా కావాలా బాబు? రెస్ట్ కావాలి. రెస్ట్ లేదు, ఇంట్లో బూస్ట్ ఉంది. ఇదేనండి వరుసగా ఉన్నాడు. అమ్మా నువ్వు కూడా వెళ్ళమ్మా, అబ్బాయి అమెరికా విషయాలు చెప్తాడు. ఏంటండి ఇదంతా సిగ్గే? అదేం కాదు. కవర్ చేసుకున్నంత మాత్రం కనిపెట్టలేం అనుకున్నారా? కళ్ళల్లో మెరుపు, బొగ్గుల్లో ఎరుపు. అమ్మాయికేమో పెళ్ళికాలు వచ్చింది, ఆడికేమో ప్రాతకాలు వచ్చింది. అబ్బాయి అమెరికా నుంచి వచ్చేసాడు కాబట్టి నీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను రా. ఏమిట్రా? అదే మన శ్రీనివాస్ పెళ్లి గురించి. నేను నీతో అదే విషయం మాట్లాడుకుంటున్నాను రా. ఎంతైనా ఫ్రెండ్స్ కదా, ఒకరి మనసులో మ్యాటర్ ఇంకొకరు బయట పెట్టారు. ఇంకా లేట్ ఎందుకు? వెంటనే ముహూర్తాలు పెట్టించండి. ఏంట్రా ముహూర్తాలు అంటున్నావు? అదేనమ్మా మీ శ్రీనిబాబు మా భారతీయ పెళ్లి ముహూర్తం గురించి. ఇలాంటి విషయాలు మనం ముందుగానే మాట్లాడుకోవాలి కదా అన్నయ్య గారు. నీకు తెలియదేమో గనమ్మా, వీడియో నేను వాళ్ళ పెళ్లి గురించి చాలా సార్లు అనుకున్నామమ్మా. సరదాగా కాసేపు 1.25 అనుకుంటావరా? అవన్నీ సీరియస్ గా తీసుకుంటారా? అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? ఆల్రెడీ మేము ఒక సంబంధం ఖాయం చేసుకున్నావురా. రాజారావు గారని హైదరాబాద్ రిటైర్డ్ జైలర్, కోటీశ్వరుడు. మా అబ్బాయి చదువు, మా కుటుంబ సాంప్రదాయం నచ్చి పెళ్లి ఖాయం చేసుకున్నాం. మా సీనుబాబు వెళ్లి అమ్మాయి చూసి ఓకే చేస్తే పెళ్లి చేసేయటమేనా? తెలియకుండా మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి అన్నయ్య. ఇందులో బాధపడడానికి ఏముందిలే అమ్మా, ఎవరికి ఎక్కడ రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. సరే నేను వెళ్ళొస్తాను రా. పెళ్లి పళ్ళు మొదలు పెట్టాక నా కబురు పంపించు, వస్తాను. అలాగే పదండి, మీ ఇంటికి కార్లో డ్రాప్ చేస్తాను లక్ష్మణరావు గారు. వద్దురా, అబ్బాయి కారుతో పని ఉండొచ్చు, మేము ఆటోలో వెళ్తాం. చచ్చే, వీడు వాలకం అచ్చు అవతారంలా ఉన్నాడు. ఒరేయ్, వాట్ మ్యాన్? మీ పెళ్లి గురించి ఇప్పుడే పైన పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు. అమ్మాయిని చుట్టానికి హైదరాబాద్ వెళ్తున్నారంట. యా. అదేంటండి? భారతీ గారికి మీకు పెళ్లి చేయాలని చాలాసార్లు మీ పెద్దవాళ్ళు అనుకున్నారు కదా. సో వాట్? వాళ్ళంటే చదువు లేని వాళ్ళు, చదస్తాను పోయేవాళ్ళు. మీరు అలా కాదు కదా, అమెరికాలో ఉండొచ్చారు. మీరైనా వాళ్ళకి మంచి చెప్పి భారతీ గారిని పెళ్లి చేసుకోండి. అమితాబ్ బచ్చన్, జయబాదురి లాగా మీ జంట చూడముచ్చటగా ఉంటుంది. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్ మ్యాన్? మీరు జెంటిల్మెన్ లా మాట్లాడాలి కానీ ఇలా డబర్ మెన్ లా మాట్లాడితే కుక్క గోల్స్ కట్టాల్సి వస్తుంది. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ వి నాకే సజెషన్ ఇస్తావా? డ్రైవర్ లా ఉండు. ఫ్యామిలీ మెంబర్ లా ఉండాలని అడ్వాంటేజ్ తీసుకుంటే నీ ఉద్యోగం పీకేయాల్సి వస్తుంది. బీ కేర్ఫుల్, గెట్ అవుట్. ఏడ్చేలో అదవా. సారీ అండి. బాయ్ గారే, ఈ జాతి కుక్కన్నారు ఊర కుక్క ఉందేటండి. చికెన్ పకోడీ ఇంకా తయారవ్వలేదు, అందాక ఇది తినరా బాబు. తింటదే ఎందుకు తిందో? నీకు దానికి పని ఉంది కనుక రోజులేసి చేసి చెయ్యి పెనం 2 అరిగిపోతున్నాయి కానీ ఈ ఓనర్ నాకు జీతం పెంచట్లేదు. కుక్కలే నక్కలే తెగ పూజం చేస్తాను. చిచ్చే దోసేమన్నావా? దోసేమన్నావు అనుకున్నాను రా. సరే ఆ దోశ 2 నెంబర్ టేబుల్ ఇచ్చిరా. తీసుకోండి. మీ ఆర్డర్ ఏంటో? మీ హోటల్లో బాగా పాపులర్ గా ఉన్న ఐటమ్ ఏంట్రా? బిల్లు. అలా అలా ఎవరా? నేనే. రంగబాబు చెప్పరా. నీతో కాసేపు మాట్లాడాలరా. పసలపూడి లోకల్ దగ్గరకు వచ్చేసి.
మాడిపోయిన పెసరట్ల ఫేస్ ఏంటర్ అలా ఉంది ఏమైంది అవమానం జరిగిందిరా. మనకు మామూలే కదా జరిగింది నాకు కాదురా, మరి లక్ష్మణరావు గారికి. ఆ గజపతి గడు భారతిని వాళ్ళ ఇంటి కోడలు చేసుకుంటాను మాటిచ్చి ఇప్పుడు మోసం చేశాడురా. ఈ ఎవడో మోసం చేస్తే నీకు ఎందుకు అంత బాధ ఎవరో కాదురా, అనాథనైన నన్ను ఆదరించి నాకు డ్రైవింగ్ నేర్పించి బతకడానికి దారి చూపెట్టిన దేవుడు రాయన. అసలు ఇవాళ గజపతి గడు ఇలా ఉంటారు కారణం ఆ లక్ష్మణరావు గారే. ఆడు బ్యాంక్ అకౌంట్ లో కోట్లు, ఆడు కొడుకు వేసుకున్న సూట్లు, కార్లు, పొలాలు, స్థలాలు అవన్నీ ఆయన దైవాలు సంపాదించుకున్నవే. అలాంటిది ఈ రోజు ఆయన పరిస్థితి బాలేదని ఆయనకి ఇచ్చిన మాటని టైర్లు గాలి తీసుకుని ఈజీగా తీసి పడేస్తాడా? ఎంత అన్యాయం రా ఇది. బాధపడకరా, మంచోళ్ళకి ఇప్పుడు మంచి జరుగుద్ది.